బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం భారీ ఎత్తున ఏసీబీ ఆఫీస్‌కి ఎందుకు రావాల్సొచ్చింది? మా నాయకుడిని అక్రమ కేసులు పెట్టి నువ్వేదో చేయించి నీ రాష్ట్రానం కోసం జైల్లో పెడతా అని నీ వెకిలి చేష్టలు వెకిలి మాటలతో ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఉన్నాం, మా నాయకుడికి మేము అండగా ఉన్నాం, కష్టకాలం మమ్మల్ని కాపాడుకున్న మా నాయకుడికి ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఉండాలనే ఉద్దేశంతోనే మీకు రావడం జరిగింది. రైతు భరోసా అడిగితే అక్రమ కేసు అని చెప్పి మీరు ఒక ప్లకార్డ్ పట్టుకొని నిరసన తెలుపుతారు. ఇది వాస్తవం కాదా? రైతు బంధుని రైతు భరోసా చేస్తా అని ఎకరానికి 15,000 ఇస్తాను ఈ సన్నాసి ఇలా 12,000 ప్రకటించి రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర రైతాంగం రోడ్డు మీదకి వస్తుంది. రైతు భరోసా 15,000 ఎందుకు ఇవ్వకుండా 12,000 ఎందుకు ఇస్తున్నామని ఆలోచన వస్తుందని ఇలా దాని గురించి ప్రశ్నిస్తారని ఇలా కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి లోపల ఉంచాలనే ఉద్దేశం తప్పితే రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు 15,000? నువ్వు ఇస్తాన్నావు కదా, వానాకాలం యాసంగి ఎగ్గొట్టి ఇలా రైతుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నించినందుకే ఈ కేసుని మేము భావిస్తున్నాం. రాష్ట్ర రైతాంగం పక్షాన నువ్వు రైతులకి రైతు బందీ లేదు అందుకే కేసా, రైతు భరోసా అని చెప్పి 15,000 అందుకే కేసా, సగం మందికి రుణమాఫీ కాలేదు అందుకే కేసా, కాలువలు నీళ్ళు ఇవ్వలేదు అందుకే కేసా, సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల 600 మంది రైతులు చచ్చిపోయారు అందుకే దాని గురించి ప్రశ్నించేందుకే కేసా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల 66 మంది గురుకుల పాఠశాలలో కనీసం అన్నం పెట్టలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి వల్ల చనిపోయారు అందుకు కేసా, ఈ రాష్ట్రంలో ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్ అని చెప్పి ఆటో కార్మికులు 56 మంది చావు కారణమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద ప్రశ్నించేందుకే కేసా, ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, పాలమూరు నుంచి వచ్చి పేదలు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకుని ఓరలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కూడగొట్టి రక్షణ మంత్రులు దాని గురించి ప్రశ్నించినందుకు కేసా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే హైదరాబాద్లు కానీ మున్సిపాల్ గుండెలు ఆగిపోయినాయి వాళ్ళ పక్షాన్ని నిలబడినందుకు కేసా, ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనుకుంటే ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి అయ్యి ఇంట్లో బడ్జెట్ పనుకుంటే నిన్ను ప్రతి క్షణం లేపి నీకు ఇచ్చిన బాధ్యత పని చేయి, మేము ప్రతిపక్షంలో కొట్లాడతాం, నీకు పనిచేసే బాధ్యత ఇచ్చినందుకు ప్రశ్నిస్తున్నందుకు కేసా, దేనికి కేసు పెడతావు, దేనికి ఉంచుతావు నువ్వు? ఇలా ఏం అవసరం వచ్చింది? ఈ కార్ రేసు వల్ల ఏమైంది? 50 లక్షల రూపాయలతో దొరికిన దొరికిన దొంగవి నువ్వు. కానీ కేటీఆర్ గారిని నీవు లెక్క నువ్వు బురదలు తెచ్చుకున్నావు, అదే బురద అందరూ పోయాలా? ఆయన కూడా ఇబ్బంది పెట్టాలంటే సాధ్యం కాదు. హైదరాబాద్ నగరంలో ఉన్న 1,40,00,000 మంది తెలుసు కేటీఆర్ అంటే, హైదరాబాద్ ఉన్న ఐటీ ఉద్యోగాలు తెలుసు కేటీఆర్ అంటే, నువ్వు పెట్టిన ఏసీబీ ఆఫీస్ ముందర తెలుసు, కమాండ్ కంట్రోల్లో ఉన్న పోలీసులకు తెలుసు న్యాయం ఎటుందో అన్యాయం ఎటుందో. నువ్వు దొంగవి కాబట్టి అందరికీ దొంగ చిత్రీకరించడానికి సిద్ధంగా లేవు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు సమస్య ఎక్కడ ఉంటే కేటీఆర్ ఎక్కడ ఉండు, సమస్య ఎక్కడ ఉంటే బీఆర్ఎస్ ఎక్కడ ఉంది. ఇలా రాష్ట్రంలో మీ బాధితులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ బాధితులకి రక్షణ కల్పిస్తూ ఒక రక్షణగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏదో చేయాలా, ఇబ్బంది పెట్టాలా అని కోరుకుంటారు కాబట్టి దాన్ని మీ ఎటువంటి విషయం కూడా ఊకునే ముచ్చటే లేదు. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా తప్పు చేయలేదంటా ఉన్నారు. ఒకవైపు ఏమో ఎలక్ట్రల్ బాండ్ ద్వారా కేటీఆర్కి డబ్బు వచ్చింది, ఇలా క్విడ్ ప్రో కోకో సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? క్విడ్ ప్రో కో అన్నా కానీ ఆయన చదువు రాదు, మీకెంత మాకెంత శిరసాంగం పంచుకుంటే క్విడ్ ప్రో కింద పడుతుంది. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బాండ్లు అనేది దేశంలో మొత్తం అన్ని పార్టీలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది, అన్ని పార్టీలకు వచ్చినా మాకు వచ్చినాయి. అది న్యాయబద్ధంగా ఒక బాండ్ల రూపంలో వచ్చేది. కానీ దానికి దీనికి సంబంధం మాట్లాడితే ముందర నీ రాహుల్ గాంధీని లోపడేయాలా, ముందర నీ పార్టీని లోపడేయాలా, ముందర నీకు ఇప్పుడు దాకా నీతో అంటగాగుతున్న మెగా కృష్ణారెడ్డిని లోపడేయాలా, నీతో పాటు లాలుచిపడి తిరుగుతున్న పొంగులే శ్రీనివాసులు లోపడేయాలా. ఇంతమందిని వేసినాక మాట్లాడు. నువ్వు కిట్వక ఏంది ఇంకోటి ఏంది మాట్లాడితే నేనేమంటున్నా, రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతు బంధు చేయి, రుణమాఫీ కానీ, కరెంటు, కాలువలో నీళ్ళు, పండించిన పంటకి కొను. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ ఇబ్బంది పడింది, రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను ఇబ్బంది పెట్టినాం కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు పోలీసులు వచ్చి కూడా మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తాం, ఏం చెప్తారు ఓవరాల్? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు, పోలీసులకే న్యాయం లేదు. బెటాలియన్ పోలీసు వాళ్ళని 16 మంది సస్పెండ్ చేసిర్రు. ఆ పాపం వీళ్ళది కాదా? ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది, ఏ వర్గం లేదు. పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం కాబట్టి వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజల పక్షాన ఎవరు, పోలీసుల పక్షాన ఎవరు? ఇలా మీరు కూడా మాట్లాడుతున్నారు, మీలాంటి ఛానల్ని తొక్కిపెట్టింది ఎవరు, ఫోర్త్ ఎస్టేట్ లాంటి మాట్లాడి గొంతుల మీద కేసులు పెట్టింది ఎవరు, జైల్లో పంపిస్తుంది ఎవరు, అన్నీ ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళెమ్మటి మేము ఉంటాం. రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో రైతాంగానికి రైతు భరోసా ఎగ్గొడుతున్నందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ కేసుని భావిస్తున్నాం మేము.